కరీంనగర్ బొమ్మకల 6వ డివిజన్ ఎస్సీ కాలనీలో స్ట్రీట్ లైట్ల వ్యవహారంలో అవినీతి, నిర్లక్ష్యం చేస్తున్న గ్రామ పంచాయతీ ఎలక్ట్రిషన్ ర్యాకం శంకర్పై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోస్కి శంకర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తనకు అనుకూలమైన వ్యక్తుల ఇళ్ల వద్ద మాత్రమే లైట్లు పనిచేసేలా ఏర్పాటు చేసి, కాలనీలో పలుచోట్ల స్ట్రీట్ లైట్లు నిలిచిపోవడాన్ని పట్టించుకోకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏఈ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసినా ఎలక్ట్రిషన్ స్వయిష్టానుసారం మార్పులు చేస్తున్నాడని తెలిపారు. ఎస్సీ కాలనీ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నందున వెంటనే ర్యాకం శంకర్ను విధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు నెలల పైన చీకటిగా మారినటువంటి బొమ్మకల్ ఎస్సీ కాలనీ. అంతకుముందు సోమవారం మేము ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగితే మొన్న 3-4 రోజుల కింద సిటీ లైట్లు పెట్టడం జరిగింది. సిటీ లైట్ అయితే ఎవరైతే ఈ శంకర్ అనే వ్యక్తి, రాకం శంకర్ అనే వ్యక్తి ఆ లైటు పెట్టిండు 3 రోజుల కింద. ఈరోజు వచ్చి ఎవరో ఆయనకు ఆశనో ఏదో చెప్పి ఆ లైటు నా దిక్కు ఉండాలని చెప్పి చెప్పడంతో ఆ లైట్ను తీసి అటు జడపడం జరిగింది. ఈరోజు మళ్ళా మేము ప్రజా వల్ల ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని వీధి లైట్ల నుంచి తొలగించాలని చెప్పి అలా కలెక్టర్ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి అవినీతికి పాల్పడే అటువంటి ఎవరైనా పర్లేదు, వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి సిటీ లైట్లకు పెట్టినటువంటి హెల్పర్లు కానీ గ్రామంలో ఉన్న వాడలకు అనుకూలంగా వ్యవహారం చేయాలి. కానీ వాళ్ళకి ఎవరో డబ్బులు ఇస్తా అంటే అది లైట్ అటు పెట్టుడు, ఇది ఇటు పెట్టుడు అనేది జరిగితే చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు. అట్లాంటి వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పి నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోస్కి శంకర్ను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆయన వెంటనే తొలగించాలి, ఇంకొకరిని ఆయన స్థలంలో పెట్టాలి. ఎందుకంటే 2 నెలల నుంచి చీకట్ల ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సొయ్యి రాలేదు అంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యం వ్యవహారం చేస్తున్నారు అని చెప్పి మేము ఇలా కలెక్టర్ గారికి ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది.